నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. మనకి అంటే గరికపాటి గారు అంటే తెలియని వారు ఉండరు. సో ఆయన గురించి ఈ మధ్య అంటే ఒక వీడియో కూడా వాళ్ళ ఫస్ట్ వైఫ్ రిలీజ్ చేశారు. సో ఆయనకి 2 పెళ్ళిళ్ళు అయ్యాయని ఈ విషయం పైన చాలా అంటే వీడియోస్ వస్తున్నాయి. సో ఆయన గురించి అసలు నిజం ఏంటి ఏంది అని మనం మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే కిరణ్ గారు, అంటే గరికపాటి గారి గురించి ఆయన ఫస్ట్ వైఫ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన పైన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే కొన్ని డిమాండ్స్ కూడా ఆవిడ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. సో అది ఎంతవరకు నిజమండి? నేను కూడా సోషల్ మీడియాలో చూస్తున్నా. గరికపాటి నరసింహారావు గారు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 2 వ్యక్తులు ప్రవచనకారుల్లో అద్భుతం, అద్వితీయం అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళు చాగంటి గారు, మరొకరు గరికపాటి నరసింహారావు గారు. గరికపాటి నరసింహారావు గారు పండిత పామరులను అలరించేలాగా ఆయన మాట్లాడగలడు. దిట్ట. మరి కొన్ని చాదస్తంగా కాకుండా లిబరల్ గా మాట్లాడగలిగిన ఒక ప్రవచనకారుడుగా మనం చూడొచ్చు. చాలా విషయాలు కేవలం ఆయన ఒక ప్రవచనాలు చెప్పడం అంటే రామాయణాలు, మహాభారతాలు చెప్పడమే కాదు, మనిషి అనేవాడు ఎట్లా ఉండాలి, ఎట్లా వ్యవహరించాలి, స్టూడెంట్ ఎలా ఉండాలి, పెళ్ళైన భర్త ఎలా ఉండాలి, ఒక ఉద్యోగస్తుడు ఎలా ఉండాలి, ఒక క్రీడాకారుడు ఎలా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనేది ఆయన పలు సందర్భాల్లో ఆయా సందర్భాలకు అనుగుణంగా మాట్లాడి గుణగణాలను వివరించినవి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వ నిఘంటువు లాంటి వాడు. ఒకటి ప్రవచనకారుడుగా, ఒకటి వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా కూడా 2 వెర్షన్స్ మనం ఆయన చూడొచ్చు. ఒకప్పుడు గరికపాటి నరసింహారావు గారు అంటే కేవలం శాటిలైట్ ఛానల్ మాత్రమే ఉన్న రోజుల్లో ఇవాళ భక్తి ఛానల్స్ ఇంతలాగా వృద్ధి చెందిన పరిస్థితుల్లో కొంత చాలా మందిని చూస్తున్నాం. కానీ ఆనాడు ఒక చాగంటి గారు, ఒక గరికపాటి నరసింహారావు గారు. చాగంటి గారంటే విద్వత్తులు ఆయనకు సరిసాటి ఎవరు లేరు. నిజానికి గరికపాటి వారు కూడా చాగంటి వారికి నమస్కారం చేయవలసింది. అంత గొప్ప వ్యక్తి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు ఒక పదవిని, క్యాబినెట్ ర్యాంక్ ఒక పదవిని కట్టబెట్టి ఆయన సలహాదారుగా నియమించింది. ఇకపోతే గరికపాటి నరసింహారావు గారు ఈ విషయంలో ఆయన తర్వాత ఎవరైనా చాగంటి గారి తర్వాత ఉన్నారంటే గరికపాటి నరసింహారావు చెప్పుకోవాలి. ఇంకొక నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అదనపు క్వాలిటీ వ్యక్తిత్వ వికాస నిపుణులుగా కూడా మాట్లాడగలడు ఆయన. అలాంటి గరికపాటి నరసింహారావు గారి గురించి ఇవాళ సడన్ గా మొదటి భార్య అంటూ ఒక ఆవిడ బయటకు వచ్చి వీడియో చేయడం, అది వైరల్ గా మారడం, దాన్ని పలు ఛానళ్ళు క్యారీ చేయడం అనేది నాకు కొంచెం విస్తుపోయేలా ఉంది. అరే, గరికపాటి నరసింహారావు గారికైనా ఆయన 2వ పెళ్లి కూడా అయిందా? మనందరికి తెలిసి ఆయన ఏకపత్ని వ్రతుడు అనుకున్నామే. 2వ పెళ్లి అయిందా ఆయనకి? 2 భార్యలు ఉన్నారా అనేది చాలా మంది విస్తుపోతున్నారు. చాలా మంది నెగటివ్ యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఆయన ఈయన మనకి మొన్నటి వరకు ప్రవచనాలు చెప్పింది, ఈయన మనకి నీతులు చెప్పింది నిన్న మొన్నటి వరకు అని మాట్లాడుతున్నారు. సో ఎవరైతే మొదటి భార్యగా చెప్పబడుతున్నారో వాళ్ళు అక్కడ వరకు సక్సెస్ అయ్యారు అని చెప్తారు. కానీ గరికపాటి నరసింహారావు గారు తప్పు చేశారా? మరి ఆయనకి ప్రవచనాలు చెప్పే హక్కే లేదా అంటే ఆయన తప్పు చేయలేదు. అప్పుడెప్పుడో అనేక ఏళ్ల క్రితం ఆయన వయసులో ఉన్నప్పుడు ఒక విడాకులు తీసుకుని ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. అంటే విడాకులు తీసుకోవడం నేరమా? శిశిర చెప్పండి. అంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కు విడాకులు తీసుకోవడం. అవునండి. 2 మనుషులు కలిసి ముందుకు నడవలేనప్పుడు, కలిసి ప్రయాణం చేయలేనప్పుడు వివాహ బంధాల్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం తప్పే లేదు. అటువంటిప్పుడు ఆయన విడాకులు తీసుకున్నాడు, తప్పేముంది? రాజ్యాంగం ఇచ్చిన మరొక హక్కు విడాకుల తర్వాత మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. అది ఆడైనా మగైనా ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. మరి అటువంటి దాంట్లో కూడా తప్పలేదు. బహుశా ఆయన నాకు పూర్తి స్థాయి వివరాలు తెలియదు. కేవలం మీలాగా నేను కూడా సోషల్ మీడియాలో చూసి అవునా ఇలా జరిగిందా అంటున్నా. ఇలా జరిగితే అది తప్పా రైటా అని మీరు క్వశ్చన్ చేసినప్పుడు నేను గరికపాటి వారి విషయంలో నేను ఆయన 100% ఆయన నిఖార్సైన వ్యక్తి అని చెప్తాను. ఎందుకంటే ఆమె చేస్తున్న ఆరోపణలు ఏమున్నాయి? అయినా కానీ నిజంగా గరికపాటి వారు మంచివారు కాదనుకుందాం కాసేపు. మరి ఎప్పుడు చేయాలన్న ఆరోపణలు? అదే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళ ఆరోపణలు అంటే దాని వెనక
ఎవరో ఉన్నారు, ఏదో ఒక కుట్ర జరుగుతోంది, ఎవరో మనకు తెలియని ఒక వేరొక వ్యక్తులు కొంతమంది ప్రమేయం ఉన్నట్టుగా నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది గరికపాటి గారి మీద కోపంతో ఎవరో చేయిస్తున్నారు అంటారా? గరికపాటి వారు ఆ రోజు ఆమె ఇంత ఆరోపణ మీరు అనొచ్చు, ఆ రోజు ఆమె చేయలేకపోయి ఉండొచ్చు అంటే, ఆ రోజు నేనేమంటానంటే, ఆ రోజు గరికపాటి అనే వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి, ఒక టీచరు. ఆ టీచర్ గా స్కూల్ పెట్టాడు, ఫెయిల్ అయిపోయాడు, మళ్ళీ ఇంకో స్కూల్ పెట్టుకున్నాడు, ఆ రకంగా ఆయన నడుపుకుంటా ఉన్నాడు. ఆయన సాధారణమైన వ్యక్తి ఆ రోజు, ఒక టీచర్ మాత్రమే. కానీ ఇవాళ గరికపాటి నరసింహారావు గారు 100 కోట్లు సంపాదించారని కొన్ని మీడియా సంస్థలు చెప్తా ఉన్నారు. ఏ సంపాదించు తప్పే, ఆయన విద్వత్తు, ఆయన వెళ్ళి ప్రతి చోట ప్రవచనాలు చెప్పడం కావచ్చు, రకరకాల కార్యక్రమాల ద్వారా కావచ్చు, ఆయన ఎంతో కొంత 100 కోట్లు కాకపోతే ఎంతో కొంత ఆర్జించి ఉండొచ్చు కదా. మరి ఆ ఆర్జన చూసి ఈ రకమైన ఆరోపణలు చేయడం ద్వారా ఏదైనా లబ్ధి పొందొచ్చు, లేదా ఆయన్ని అగౌరవపరచచ్చు అనే ఒక కుట్రలో భాగంగా చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. అంటే ఆవిడ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వీడియో చేయడానికి, అంటే విడిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ వీడియో చేయడానికి రీజన్ ఆవిడ చాలా డిమాండ్స్ ఉన్నాయి ఆవిడకి, అంటే వాళ్ళ పిల్లల కోసము అని అంటున్నారు. నాకు తెలిసినంత వరకు శిష్య, 2 పిల్లలు ఉంటే ఆ 2 పిల్లలు గరికపాటి వారితోనే ఉంటున్నారని విన్నాను నేను. గరికపాటి నరసింహారావు గారి దగ్గరే ఆయన దగ్గరే పెద్దవాళ్ళు అయ్యారు. ఇవాళ వాళ్ళ పిల్లలు కూడా ప్రవచనాలు చెప్తా ఉన్నారు. ఆయన తీరిక లేదంటే వాళ్ళ పిల్లలు కూడా పంపిస్తున్నారు చాలా చోటుకి ప్రవచనాలు చెప్పడానికి. మరి ఇంకా ఇంకేం కావాలి అంటే, ఇంకేదో కావాలి. ఓర్వలేనితనమా, లేకపోతే ఆయన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టాలనా, దెబ్బ కొట్టాలనా, కుట్రపూరితంగానా? ఇవాళ రోజులు ఏమైపోయిందంటే శిశిర, చాలా అన్యాయం, దౌర్భాగ్యం ఏంటంటే, బాధితులుగా పురుషులు మిగిలిపోతున్నారు. ఒక మహిళగా మీరు ఎలా స్పందిస్తారో నాకు తెలియదు, కానీ పురుషులందరూ కూడా బాధితులుగా మిగిలిపోతున్నారు. ఇవాళ ఆయన్ని ఏదో ఒకటి చేసేసి ఆయన మీద బురద జల్లేస్తే, ఇందాక చెప్పాను ఒక వర్గం ఉంటదని, అంటే ఈయన మనకి ప్రవచనాలు చెప్పేది, ఈయనే మొదటి భార్య వదిలేసి రెండో భార్యను వదిలేసి రెండో భార్య పెళ్లి చేసుకోవడం తప్పట్లయితే రాజ్యం ఇచ్చిన హక్కు కదా అది. ప్రతిదాని గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఇలాగే మాట్లాడారు, 3 పెళ్లిళ్ళని. అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అయ్యా, నీకు ఒక పెళ్లే చేసుకోవాలి, 2 పెళ్లిళ్ళే చేసుకోవాలి, 3 పెళ్లి చేసుకోవాలి, రూల్ ఎక్కడ లేదు కదా. ఒక భార్యతోటి చట్ట ప్రకారం విడిపోయిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అని రాసి ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, నాకు కుదరలేదండి, ఏం చేస్తాం, నా దౌర్భాగ్యం, నాకు కుదరలేదు. అలాగే గరికపాటి వారికి ఆయన కుదరలేదు. ఆమె ఏమన్నారు, ఇందాకేదో అన్నారు, భార్యను ఎలా చూసుకోవడమో తెలియదు, భార్యను చూసుకోవడం తెలియదు, ప్రేమించడం తెలియదు. ఆయన భర్త, ఆయన ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు, భార్యను గౌరవించాలి, భార్యను ప్రేమించాలి. అటువంటిప్పుడు గత 20-25 ఏళ్ళ నుంచి ఒక భార్య కాపురం చేస్తుంది ఆయనతో, చక్కగా ఇద్దరు కూడా భార్య భర్త ఇద్దరు కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా. వాళ్ళ ఛానల్లో కూడా చూసాను నేను, వాళ్ళిద్దరు చక్కగా. అవునండి, అవును. ఆయన అనేక చాలా మంచి మాటలు చెప్తారు. అంటే భార్య ఇంటికి వెళ్ళిన తర్వాత మగవాడు ఎలా ఉండాలి, ప్రేమగా 2 మాటలు చెప్తే బాగుంటది కదా, ఆమె సంతోషపడుతుంది కదా, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అఫ్ కోర్స్ చెప్పడం వేరు, అమలు పరచడం వేరు కావచ్చు. కానీ నేనంటున్నాను, మంచి మాటలే చెప్తున్నాడు ఆయన. బహుశా మీ ఇద్దరికి వేవ్ లెంత్ సెట్ కాకపోయి ఉండొచ్చు. ఇద్దరు మంచి వాళ్ళే ఉంటారు శిశిర, ఒక సందర్భంలో వేవ్ లెంత్ సెట్ కాదు. వీళ్ళు ఒకలా ఆలోచిస్తారు, వీళ్ళు ఒకలా ఆలోచిస్తారు. వ్యక్తిగతంగా చూస్తే, విడివిడిగా చూస్తే ఇద్దరు మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ కలిపి చూసినప్పుడు ఇద్దరికి పొసగకపోవచ్చు. అందులో ఒకళ్ళ తప్పు ఉందని కాదు, ఇద్దరికి వ్యక్తిత్వాలు సరిపోకపోవచ్చు. సో అలాంటప్పుడు గరికపాటి వారిని, ఆ రోజు ఆయన గరికపాటి వారు ఇంత ఫేమస్ అయి ఉంటే బహుశా ఆమె కూడా వదిలేసేది కాదు. కాబట్టి ఇవాళ నేను అనుకోవడం ఏంటంటే, సరదాగా బురద జల్లి 2 మాటలు మాట్లాడి వాళ్ళు వెదవలు, మంచి వాళ్ళు కాదని మాట్లాడడం చాలా తేలిక, ఈజీ. ఇవాళ రోజుల్లో యూట్యూబ్ ఛానళ్లు కుప్పలు తెప్పలుగా పెరిగినప్పుడు సంచలనం కోసమైనా వీడియోలు చేసుకుంటారనే ఉద్దేశంతో కావచ్చు, ఈ రకమైన ఆరోపణలు చేయటం అనేది సహజంగా ఈ మధ్య కాలంలో రివాజుగా మారింది అని చెప్పాలి. అందులో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేసి ఉండొచ్చు తప్ప, ఇందులో మనం ఆ వ్యక్తిని తప్పు పట్టడానికో, లేకపోతే ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచడానికో మనం సరిపోమని నేను అంటాను. అంటే ఆయన భార్య ఏమంటారంటే, ఒక సాధారణ మహిళ, ఒక నార్మల్ గృహిణి ఉండే లక్షణాలు. అంటే ఏంటంటే, తను కోరుకునేది ఒక ప్రేమ, అలాంటి ప్రేమ కూడా ఆయన ఇవ్వలేదు, కాబట్టే మేము ఆయన్ని వదిలేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన వెర్షన్ ఎలా ఉంటుందో అంటే,
ఇందులో చప్పట్లు మోగాలంటే 2 చేతులు కలవాల్సిందే కదా. సో ఆమె వెర్షన్ ఆమె చెప్పారు. అది కూడా ఇన్నాళ్ల తర్వాత చెప్పిందంటేనే అందులో కుట్ర దాగుందని మనకు సహజంగా లాజికల్ గా ఎవరు ఆలోచించినా ఇన్నాళ్ల తర్వాత చెప్పిందంటే అందులో ఏదో ఆశించో లేకపోతే ఏదో ఆయన్ని ఇబ్బంది పెట్టాలనో ఆయన్ని డిఫేమ్ చేయాలనో చెప్పినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇంకా ఆరోపణలు మనం ఎట్లా తీసుకుంటాం? ఇప్పుడున్న భార్య ఏదైనా మాట్లాడితే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు రోజు ప్రవచనాలు చెప్తావు కదయ్యా నువ్వు, భార్యను ఎలా చూసుకోవాలో, ఆమెను అంత హింసిస్తున్నావా నువ్వు, ప్రేమను పంచకపోవటం ఇవన్నీ అంటే ఆ మోతాదులు రకరకాల మోతాదులు ఉంటాయి. ఇంతే పంచాలి అని ఉంటుందా? అదొక వేవ్ లెంత్ అంతే. ఇప్పుడు హస్బెండ్ వారంలో 2 సార్లు సినిమాకి తీసుకెళ్తాడు అనుకోండి భార్యని, ఒక నెలకు ఒక్కసారి సినిమాకి తీసుకెళ్లొచ్చు. వారానికి 2 సార్లు సినిమాకి తీసుకెళ్ళినా, వారానికి 2 సార్లు రెస్టారెంట్ తీసుకెళ్ళినా సంతోషపడని వైఫ్ అక్కడ ఉండొచ్చు. నెలకు ఒక్కసారి బయటికి తీసుకెళ్ళినా సంతోషపడే వైఫ్ ఉండొచ్చు. అవేం లేదు అంతే. సో కాబట్టి నేను భార్యని ప్రేమగా చూసుకోవడం తెలియదు అనగానే అది ప్రమాణాలు ఏంటి దానికి సంబంధించి. కాబట్టి ఇందులో స్పష్టంగా ఒక కుట్రకోణం ఒకటి కనబడతా ఉంది. ఆ కుట్రకోణం ఎవరు? ఇంకో కొత్త ఆరోపణ కూడా నేను విన్నాను. ఇంకొక ఆరోపణ కూడా ఉంది ఆయన మీద. ఏమంటున్నారంటే ఆయన ఒక చిన్న ఉద్యోగి, అన్ని కోట్లు ఆయన ఎలా సంపాదించారు? ఇప్పుడు గరికపాటి గారి దగ్గర అన్ని కోట్లు ఉన్నాయి, ఎలా వచ్చాయా అంటున్నారు. దానికి మీరేమంటారు? ఎలా వచ్చాయంటే ఇప్పుడు ధర్మ ప్రచారం చేస్తున్న క్రమంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. శిష్య ఉచితంగా చెప్పేవాళ్ళు ఉంటారు, డబ్బు తీసుకుని చెప్పేవాళ్ళు ఉంటారు. నేను డబ్బు తీసుకుని చెప్పడానికి కూడా నేను తప్పుపడ్డాను. ఒక సాధారణమైన 4 మాటలు మాట్లాడే యాంకర్లు సినిమా షోలకు లేకపోతే స్టేజ్ మీద చేయాలంటే ₹1,00,000 తీసుకుంటున్నారు ఇవాళ. ఇంత మహా విద్వత్తు కలిగిన ఆయన ఉచితంగా చెప్పాలి అని మనం ఎందుకు అనుకోవాలి? ఆయన వల్ల 10 మంది ఆయన మాటలు విని బాగుపడుతున్నప్పుడు ఆయన మాత్రం ఉచితంగా చెప్పాలి, ఆయన ధర్మ ప్రచారం చేయాలని ఎందుకు అనుకోవాలి? ఆయన కూడా డబ్బులు తీసుకుంటున్నాడు అని నాకు తెలియదు క్లియర్గా. మరి డబ్బులు తీసుకోకపోతే ధర్మ ప్రచారానికి ఆయనకి వెళ్ళి రావడానికి ఖర్చులు అవుతాయి, ఆయన కుటుంబ పోషణ ఉంటుంది, పిల్లల భారం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదమ్మా. ఎవరు ఊరికే చేయలేరు కదా. ఆ కోణంలో చూస్తే ఆయన డబ్బులు సంపాదించడానికి ఆస్కారం ఉంది అంటున్నా. అది ఎంత సంపాదించాడు ఆయన, లేకపోతే ఎంత తీసుకుంటున్నాడు నాకు తెలియదు. ఆస్కారం ఉన్నది. అంత విద్వత్తు కలిగిన వాళ్ళే 4 ముక్కలు మాట్లాడగలిగిన వాళ్ళే ఇవాళ స్టేజ్ మీద ₹1,00,000 యాంకరింగ్ చేసి ₹1,00,000 తీసుకుంటా ఉన్నారు. మరి ఆయన తీసుకోరా? తీసుకోవచ్చు. సో దాన్ని చూసి కన్నుగుట్టు ఉంటుంది మీకు. కన్నుగుట్టి నాకేం లేదా? 2 పిల్లలు ఆయన దగ్గరే ఉన్నారు, ఆయన హ్యాపీగా ఉన్నాడు, డబ్బులు సంపాదించారు, కుటుంబాన్ని సెట్ చేసుకున్నారు. మరి ఈమెకి బాధ ఉండొచ్చు, ఆరోపణ చేస్తుంది. ఆ డబ్బుల కోసమే డిమాండ్ చేస్తుంది అంటారు. అంతే. ఇంకొక ప్రచారం ఉన్నది. ఆ ప్రచారం ఏంటంటే బిఆర్ఎస్ అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము గరికపాటి నరసింహారావు గారిని అక్కడ చాగంటి వారికి ఏ రకమైన ప్రాధాన్యతనిచ్చి ఆయన అక్కడ పెట్టారో ఇలాగ ప్రభుత్వంలో సలహాదారుగా ఈయన తీసుకోవాలని అంటున్నారు. అందులో భాగంగా బిఆర్ఎస్ కుట్రపూరితంగా ఈయన మీద ఇలాంటి అలిగేషన్స్ చేస్తే ప్రభుత్వం తీసుకోదు కదా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. ఇంత చిల్లర వ్యవహారానికి బిఆర్ఎస్ పాల్పడుతుందంటే నేను నమ్మను. బిఆర్ఎస్ భాజపాతో చెప్పచ్చు, తెలంగాణలో ఎవరు లేరా, మీరు ఆంధ్రప్రదేశ్ వారిని ఎందుకు తీసుకున్నారు, తెలంగాణలో అనేక మంది ఉన్నారు కదా, వారిని తీసుకోవచ్చు కదా, భాగ్యకారులు లేరా తెలంగాణ, బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు వాస్తవంలో కూడా. వాళ్ళెవరిని కాదని మీరు ఆంధ్రప్రదేశ్ వాసైన గరికపాటిని ఎందుకు తీసుకోవాలని ప్రశ్నిస్తే అయిపోద్ది. అది ఓపెన్ గా. దానికోసం ఇంత కుట్ర చేసి ఆయన ఒక మంచి వాడని కాదని నిరూపించి ఆ రకంగా తీసుకోకుండా చేసి ఇవన్నీ న్యూసెన్స్, నాన్ సెన్స్. కాబట్టి మొత్తం రాజకీయం అంటే కేవలం రాజకీయం నేను అంటలా, కేవలం వ్యక్తిగతంగా ద్వేషంతో చేస్తున్న ఒక ప్రచారం మాత్రమే అని నాకు అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ.